సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్, ఆ ట్యూన్ వినగానే సగం లిరిక్స్ వస్తాయి. తర్వాత డైరెక్ట్ గా సిచ్యువేషన్ ని మాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంత బాగా రాయగలుగుతాం. ఇవాళ ఆ పాట 3 days లో 1 million కి రీచ్ అయిందంటే ఆ క్రెడిట్ ఓన్లీ కార్తిక్ గారికి, పవన్ గారికి దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పవన్ గారు అంత చక్కగా, అంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అభిప్రాయం సరిగ్గా ఉండదు, ఆ తర్వాత మెల్లిగా ఇష్టపడుతుంది, ఇలా సిచ్యువేషన్ అంతా కళ్ళకు కట్టినట్టు చూపించిన తర్వాత రఫ్ గా ఒక 4 hours లో రాసుంటా ఆ పాట. అంత స్పీడ్ గా వచ్చిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. మెరిసే టైంలో కూడా నిన్నే నేనలా సాంగ్ మంచి తెలుగు పదాలతోటే కావాలి అని అడిగి మరీ చక్కగా రాయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి తెలుగును అడిగి రాయించుకోవడం. సంస్కృత పదాలు మరి అర్థం అవ్వదు కదా అంటే పర్లేదు, నాకు అవన్నీ వద్దు, నాకు తెలుగులో సంస్కృతంలో కావాలి అని అడగడం ఫస్ట్ వినడం సంతోషంగా అనిపించింది. అండ్ సెకండ్, కార్తిక్ గారి గురించి నేను ప్రతి వేదిక మీద చెప్తాను, అసలు లిరిసిస్ట్ అవుతా అన్న ఆలోచన లేని నన్ను పాటల వైపు నడిపించి నన్ను లిరిసిస్ట్ గా ఇవాళ ఇక్కడ నిలబెట్టాడు అంటే అది కారణం కార్తిక్ కొడగండ్ల గారే. ఆయన అన్ని సినిమాలకు దాదాపుగా నేను పాటలు రాస్తూ ఉంటాను.